హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఫలితాల ప్రక్రియ ప్రారంభమైంది. గురుకులకు సంబంధించినటువంటి ఫలితాలు కొన్ని ప్రకటించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఫలితాలకు సన్నద్ధమవుతుంది. గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా సంబంధించిన రిజల్ట్స్ కూడా త్వరలోనే రానున్నాయి. ఇవన్నీ ఈ మంత్లోగా పూర్తవుతాయి పెట్టిన ఎగ్జామ్లకి. మరి పెట్టని ఎగ్జామ్లకి, వాయిదా పడినటువంటి ఎగ్జామ్లకి, రద్దయినటువంటి ఎగ్జామ్లకి ఎగ్జాములు ఎప్పుడు పెడతారు, తేదీలు ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి ఒక మీమాంస తెలంగాణ విద్యార్థి లోకంలో నెలకొని ఉంది. ముఖ్యంగా గ్రూప్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలంటేనే ఒకటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మూడవది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి, టిఎస్పిఎస్సి, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇప్పుడు దీని గురించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక 40 రకాల ఉద్యోగాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఎక్కువ మంది, లక్షల మంది ఎదురు చూసే ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి కొంత క్లారిఫికేషన్ అనేది వచ్చింది. గ్రూప్ 2 సంబంధించి, గ్రూప్ 3 సంబంధించిన క్లారిఫికేషన్ రాలా. గ్రూప్ 1 సంబంధించినటువంటి 503 ఉద్యోగాలు ఉంటే వాటికి ఒక 60 పోస్టులు యాడ్ చేసి 563 ఉద్యోగాలు ఇస్తామని ఒక ప్రకటన అయితే వెలువడింది. దీనికి సంబంధించి గ్రూప్ 1 సంబంధించి ఒక విధాన రూపకల్పన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే రావడానికి అవకాశం ఉంది. అయితే నేను చేసే క్వశ్చన్ ఏంటంటే, 503 పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే, మీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. మీరు వేసిన ముష్టి బిచ్చం ఎంత అంటే 60 పోస్టులు మాత్రమే బిచ్చం వేశారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కు పెద్ద మైనస్గా మారుతుంది. ఎందుకంటే పోస్టులు ఇవ్వంటున్నారు. ఎందుకుండవు, కరెక్ట్గా లెక్కలు తీస్తే ఎక్కువనే పోస్టులు వెళ్తాయి. ఎందుకంటే మొన్న 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరానికి పెంచారు. ఈ 3 సంవత్సరాలలో ఇప్పుడంతా కూడా రిటైర్మెంట్ అవుతారు. కొన్ని ఖాళీలు కూడా ఇవ్వవచ్చు. గవర్నమెంట్కి శాతనైతే ఈజీగా 200 ఉద్యోగాలు పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ తరహాలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నాకు కనిపించడం లేదు గ్రూప్ 1 సంబంధించి. కాబట్టి గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రకటన ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు, ఫిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అన్న ఒక తేదీల యొక్క స్పష్టమైన ప్రకటన ఇవ్వండి. మేలో ఫిలిమ్స్ పెడతారా, అటెండ్ ఇంకో 10 రోజులతో ఫిలిమ్స్ పెడతారా, మెయిన్స్ దాని తర్వాత 3 నెలలు ఆన్లైన్ టైం తీసుకుని ఎప్పుడు పెడతారన్న ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తే విద్యార్థులు చదువుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే 2 సార్లు రద్దయింది, 3వసారి మళ్ళీ ఫిలిమ్స్ రాయాల్సిన ఒక పరిస్థితి. చదివిన పుస్తకాన్ని మళ్ళీ చదవాలా, కరెంట్ అఫైర్స్ కొత్తగా చదవాలా, బడ్జెట్లు మారుతున్నాయి, ఎకానమీ మళ్ళీ చదవాలా, చదువులే మళ్ళీ చదవాలా. చాలామంది ఉద్యోగాల సెలవులు పెట్టి చదివే వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు పక్కనేసి మళ్ళీ పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. ఫస్ట్ తేదీల పైన క్లారిఫికేషన్ ఇస్తే ఫలానా మంత్లో పెడతాం, మీరు ఖచ్చితంగా మే 21 నాడు ఎగ్జామ్ పెడతాం, డేట్ ఇవ్వకండి. మేలో పెడతాము, జూన్లో పెడతాము, కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. మే, జూన్లో ఫిలిమ్స్ పెడతాము, మెయిన్స్ ఎప్పుడు పెడతారో క్లారిఫికేషన్ ఇస్తే పుస్తకాలలో మునిగి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రూప్ 2 సంగతి కనుక చూస్తే కొన్ని లక్షల మంది ఎదురు చూసేటటువంటి ఒక ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి 783 ఉద్యోగాల ప్రకటన ఆల్రెడీ వచ్చింది. ఇది ఒకసారి కాదు, 2 కాదు, 3 సార్లు వాయిదా పడింది. దీనికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. కాబట్టి గ్రూప్ 1 ఫిలిమ్స్ తర్వాత గ్రూప్ 2 పెడతారా, ఎలా పెడతారు, పెడితే జూన్లో పెడతారా, మేలో పెడతారా, జూలైలో పెడతారా, ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వండి. ఈ మంత్లో పెడతాం, ఖచ్చితమైన డేటు 3-4 తారీఖు అని చెప్పకుండా, 10-11 తారీఖు అని చెప్పకుండా పలానా మంత్లో పెడుతున్నామని ఒక డేట్ అయితే క్లారిఫికేషన్ ఇస్తే పిల్లలలో ఒక టెన్షన్ అనేది తగ్గిపోతుంది.
వాళ్ళ పుస్తకాలను పట్టుకొని చదువుకొని దాంట్లో నిమగ్నం కావడానికి అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా తేదీలు ప్రకటించండి. 783 పోస్టులు ఉన్నాయి. విద్యార్థుల యొక్క డిమాండ్ ఏంటంటే 2000 పోస్టులు చెయ్యాలా. ఎందుకంటే మీరు వచ్చింది నిరుద్యోగుల ఆశయాల పైన. నిరుద్యోగులు అనే వాళ్ళు కోపగిస్తే గత గవర్నమెంట్ కుప్పగూలింది. నిరుద్యోగులు తలుచుకుంటే మీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ మీద ఇష్టం లేకపోయినా ఓటేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ 783 పోస్టులని 2000 పోస్టులకు పెంచి మీరు కనుక న్యాయం చేస్తే నిరుద్యోగులకు మీ గవర్నమెంట్ పైన నమ్మకం కుదురుతుంది. లేదంటే గత పాలకులు ఎంతో మీరు కూడా గంతే. అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చారన్న అంశం విద్యార్థులు తెలవడానికి ఇంకెక్కువ రోజులేం పట్టదు. కాబట్టి అధికారంలోకి రాగానే మీరు 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కువ మంది, లక్షల మంది ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక ఉద్యోగం గ్రూప్ 2 ఉద్యోగం. ఇదొక తెలంగాణ సివిల్ సర్వీస్గా భావిస్తారు విద్యార్థులంతా. గ్రూప్ 1 కంటే తెలంగాణ సివిల్ సర్వీస్గా భావించే ఎగ్జామ్ గ్రూప్ 2నే. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఒక ఎగ్జామ్ గ్రూప్ 2నే. కాబట్టి 2000 ఉద్యోగాలకు పెంచి ఇమీడియట్గా దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వండి. కనీసం తేదీ ఇవ్వండి. మీకు పోస్టులు యాడ్ చేయడం, ఇంకేమైనా నోటిఫికేషన్లలో ఇబ్బందులు ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అటు ఇటు లేట్ అయిన నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ ఇమీడియట్గా తేదీల ప్రకటన కనుక ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గ్రూప్ 2కు సంబంధించినటువంటి తేదీలు ఇమీడియట్గా ప్రకటించాలని విద్యార్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. ఫ్రస్ట్రేషన్తో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2 2016 పోతే 8 సంవత్సరాలు అయిపోయింది. మీ ప్రకటన వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్, విద్యార్థులకు ఫ్రస్ట్రేషన్ తగ్గించాలంటే, వాళ్ళ ఎదురుచూపులు తగ్గించాలంటే మీరు ఇక్కడ 2 అంశాలు, ఒకటేమో తేదీలు ఇవ్వండి, రెండవదేమో పోస్టులు పెంచండి. ఈ 2 కనుక జరిగితే విద్యార్థుల ఫ్రస్ట్రేషన్ తగ్గి వాళ్ళు ప్రశాంతంగా చదువుకొని ఎగ్జామ్ రాయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలినటువంటి అంశం ఏంటంటే గ్రూప్ థర్డ్. ఈ గ్రూప్ థర్డ్ సంబంధించి కూడా 1300 చేంజ్ ఉద్యోగాల ప్రకటన జరిగి 21 బహుశా అనుకుంటా. 1300కు ప్లస్ ఉన్నటువంటి ఉద్యోగాలకి మీకు ఒక మరికొన్ని యాడ్ చేసి 3000 ఉద్యోగాలు కనుక చేయగలిగితే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన నమ్మకం కుదురుతుంది. 33 జిల్లాలు వచ్చినాయి. ఈ 3 ఏళ్ల కాలంలో చాలామంది రిటైర్మెంట్ అవుతున్నారు. మార్చి 24వ తారీఖు నుంచి రిటైర్మెంట్లు ఉన్నాయి. మీరు 2024 సంవత్సరాన్ని కనుక పరిగణలో తీసుకొని ఈ 2024 నాటికి ఎన్ని రిటైర్మెంట్లు ఉంటున్నాయో అన్ని లెక్కలు తీయండి. కొత్త జిల్లాలు వచ్చినాయి. ఆ కొత్త జిల్లాలలో ఉద్యోగుల అవసరం ఉంది. దీన్ని బర్డెన్గా చూడకండి. ఎందుకంటే నిరుద్యోగుల ప్రభుత్వం ఇది. నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే 3000 ఉద్యోగాలు, 2000 కనుక 5000 ఇస్తే ప్రశాంతంగా 5-6 లక్షల మంది కూర్చొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఒక తేదీల ప్రకటన రావాలని ప్రధానంగా విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 సంబంధించినటువంటి ఒక నిర్మాణ ప్రక్రియని, ఎగ్జామ్ ప్రక్రియని, మీ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియని ఇమ్మీడియట్గా ప్రకటించండి. ఫస్ట్ తేదీలు ప్రకటించండి. ఏ మంత్లో పెడుతున్న ఒక తేదీలు కనుక ఇస్తే కూర్చొని చదువుకుంటారు. తర్వాత మీ మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటూ మీరు నోటిఫికేషన్లు ఇవ్వచ్చు. కాబట్టి ఇమ్మీడియట్గా తేదీల ప్రకటన ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో కొన్ని అంశాలు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ ముట్టుకోవడానికి వీల్లేదు, ప్యాటర్న్ ముట్టుకోవడానికి వీల్లేదు. తెలుగు అనేది ఇవాళ గ్రూప్ 1లో తెలుగు అనేది లేని కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినట్టు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే గ్రూప్ 1 అనేది అనుకూలంగా ఉన్నది. వాళ్ళని నిలువరించాలంటే గ్రామీణ ప్రాంతాలైనటువంటి నిజమైన తెలంగాణ బిడ్డలకి, ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు దక్కాల. తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం వచ్చింది? నికార్సైన తెలంగాణ పిల్లల కోసం వచ్చింది. ఆ నికార్సైన తెలంగాణ పిల్లలకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి న్యాయం జరగాలంటే
గ్రూప్ 1లో కంపల్సరిగా తెలుగు అనే క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రతి తెలంగాణ బిడ్డ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి అక్కడ చైర్మన్ స్థానంలో ఉన్నవాళ్ళు, సభ్యులు ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళు నిజంగా నికార్సైన తెలంగాణ వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నారా? మీరు చేయడం లేదు. జియో నెంబర్ 46 తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి సిటీ విద్యార్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాడికి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు పక్కన ఆంధ్రోడికి, ఆంధ్రోళ్ళకే కాంట్రాక్టులు దక్కుతాయి, ఆంధ్రోళ్ళకే పరిశ్రమలు వస్తాయి, ఆంధ్రోళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, పక్కకెళ్ళి వచ్చినోడికి ఉపాధి దొరుకుతుంది. కానీ నిజమైన తెలంగాణ బిడ్డలకు గత 10 సంవత్సరాల కాలంలో న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేసే దిశగా అడుగులు వేయకపోతే ముందు ముందు మీకు కూడా ప్రమాద గంటికలు అనేవి వస్తారు. అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన తేదీల ప్రకటన ఎమ్మటే చేయండి. ప్రతి నోటిఫికేషన్లో నుండి ఇబ్బందుల పైన మీకు ఒక వివరాలతో సహా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. సబ్జెక్టుకి సంబంధించిన అనాలసిస్ సబ్జెక్టు కూడా అందజేసే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి తేదీలు అనేవి ఇమీడియట్గా రావాల్సిన అంశం ఉంది. ఈ అంశం ప్రభుత్వానికి చేరే వరకు మనం ప్రయత్నం చేద్దామని చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క తేదీలని ఇమీడియట్ ఇవ్వండి. పెండింగ్లో ఉన్న ప్రతి పరీక్ష సంబంధించినటువంటి తేదీలన్నీ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.